విజయ్ పార్టీ పెట్టి 2 ఏళ్లలో గెలవడంతో ఇప్పుడు ఆంధ్రాలో పవన్ కళ్యాణ్‌కి, తమిళనాడులో అన్నామలైకి పెద్ద సమస్యొచ్చింది. రేపో మాపో బండి సంజయ్ మీద కూడా ప్రెషర్ పెరుగుతుందేమో తెలీదు. అన్నామలై గనక పార్టీ పెడితే బయటకొచ్చి రేపు పొద్దున బండి సంజయ్ కూడా పార్టీ పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం దక్షిణాది విషయంలో ఎవరి మాటలు వింటున్నారో గాని బాగా రాంగ్ స్టెప్పులు వేస్తున్నారు. ఆంధ్రాలో అలాగే రాంగ్ స్టెప్ ఉంది. తెలంగాణ, తమిళనాడులో కూడా అదే రాంగ్ స్టెప్ ఉంది. అన్నామలైని ఎన్నికలకు ముందు తీసి పక్కన పెట్టినటువంటి ఇంపాక్ట్ తమిళనాడులో దారుణంగా దెబ్బతింది. ఒక్క ఎమ్మెల్యే సీటుకి పరిమితమైంది. ఇదివరకు 4 గెలిపించాడు అన్నామలై. 14.5% ఓటుకు తీసుకెళ్ళాడు. మళ్ళీ 2.5%కి పడిపోయినటువంటి పరిస్థితి భారతీయ జనతా పార్టీది. సనాతన ధర్మానికి సంబంధించి ఒక గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని సృష్టించగలిగాడు అన్నామలై. అది బీజేపీ అతన్ని డిజోన్ చేసుకునేటప్పటికి చివరికి అది కాస్త విజయ్ గెలుచుకోగలిగాడు. అంటే ఒక వ్యతిరేకతని సృష్టించింది అన్నామలై, దాన్ని లబ్ధి పొందింది విజయ్. ఎందుకంటే అన్నామలైని పక్కన పెట్టేవాళ్ళు. ఇక్కడ కూడా అంతే. బండి సంజయ్ కేసీఆర్ సర్కార్కి వ్యతిరేకంగా ఒక గ్యాప్ని సృష్టిస్తే బండి సంజయ్ని పక్కన పెట్టడం వల్ల అది ఈటెల రాజేందర్ వార్నింగ్తో అధిష్టానం చేసినటువంటి పనితో అక్కడ పెద్ద దెబ్బ తగిలింది. ఏమైంది? చివరికి అది కాంగ్రెస్ వశమైంది. అప్పటిదాకా డిపాజిట్లు కొట్టడానికి కాంగ్రెస్ పార్టీ ఏకంగా అధికారంలోకి రావడానికి కారణమైంది. బీజేపీకి సంబంధించినటువంటి కట్టర్ కార్యకర్తలు కూడా కాంగ్రెస్ కోట్లు వేశారంటే అర్థం చేసుకోవచ్చు. ఆ స్థాయిలో దెబ్బతిన్నటువంటి. ఇప్పుడు అన్నామలై ఢిల్లీ వెళ్ళారు 2 రోజుల్లోపు. అంటే అక్కడ అన్నామలై పార్టీ పెట్టాలన్నటువంటి పోస్టర్లు వస్తే దాన్ని అతను ఖండించలా, తోసి పుచ్చలా. ఢిల్లీ వెళ్తున్నాను 2 రోజుల్లో చెప్తానన్నాడు. అంటే ఇంకోటి అతని జాతక ప్రకారం ఇప్పుడు గుడ్ పీరియడ్లోకి వచ్చింది. ఒక సంచలనాత్మకమైనటువంటి స్టేజ్ 30-31కి వస్తుందని ఉంది అతని జాతకం ప్రకారం. ఆ తర్వాత 45లో ఆ టైంకి ప్రధానమంత్రి అయ్యే యోగం ఉందన్నటువంటిది అతని జ్యోతిష్యం చూసినటువంటి వాళ్ళు చెప్పే మాట. మేబీ దాన్ని దృష్టిలో పెట్టుకునినే మొన్న సీరియస్గా వెళ్దాం అనుకున్నాడు. కానీ ఇక్కడ దెబ్బతిన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడు అన్నామలై సొంత పార్టీ పెడతాడా తేలాల్సి ఉంది.